హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సుమంత్. యు ఆర్ వాచింగ్ సుమంత్ టెక్ వీడియోస్. ఫ్రెండ్స్, ఈ చేతిలో ఉన్న పార్సల్ ఏందనుకుంటున్నారా? ఇది వచ్చేసి ఒక హెడ్ ఫోన్స్ అనమాట. బ్యాక్ సైడ్ కనిపిస్తుందా? సో నేను రీసెంట్లీ ఆర్డర్ చేయడం జరిగింది, బట్ నాకు డెలివరీ టైం కూడా చాలా టైం తీసుకుందనమాట ఇవి రానికి. సో మనం ఇవి లేట్ చేయకుండా ఇది ఓపెన్ చేసేసి చూసేద్దాం. ఓకే, ఇప్పుడు మనం పైన కవర్ ఓపెన్ చేయగానే లోపల ఒక కార్డ్బోర్డ్ అయితే ఇచ్చారనమాట అమెజాన్ది. అండ్ ఇక్కడ కార్డ్బోర్డ్ అయితే ఇచ్చారనమాట. ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ చూడొచ్చు, ఇలా మనకు ఒక బాక్స్లో ఈ హెడ్ ఫోన్స్ అయితే రావడం జరిగింది. చూడొచ్చు, బాక్స్ కేసింగ్ అంతా చాలా బాగుంది, డిజైన్ అండ్ ఇదని చాలా బాగుందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఇందులో బిల్లింగ్ ఉంటుంది. బిల్లింగ్ అయితే పేపర్ అయితే ఉంది. ఇది వచ్చేసి కాస్ట్ అరౌండ్ మనకి అమెజాన్లో 2300 వరకు ఉంటుంది, బట్ నాకు ఆఫర్ సేల్స్లో 1874కి అయితే వచ్చింది ఇది ప్రోడక్ట్. ఇది వచ్చేసి బోట్ ఇమ్మోర్టల్ IM1000D దీని మోడల్ అయితే. ఇది వచ్చేసి మనకు 50mm డ్రైవర్స్తో వస్తుంది. అండ్ ఇందులో మనకి RGB లైటింగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో బ్రైడెడ్ కేబుల్ ఇచ్చారనమాట. అన్నీ మనం బాక్స్ ఓపెన్ చేసి మాట్లాడుకుందాం. ఇక్కడ వచ్చేసి నాకు మీరు స్క్రీన్ పైన చూడొచ్చు, ఇక్కడ ఏంటంటే అంత బాగానే ఉంది, బాక్స్ అంతా ఓకే, కానీ డ్యామేజ్ ఎక్కడ లేదు. బట్ సీల్ అనేది బ్రోకెన్ ఇచ్చారనమాట. బ్రోకెన్ సీల్ ఇచ్చారు. యాక్చువల్లీ ఇక్కడ మనకు ఒక సీల్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, సీల్ అయితే ఇవ్వాలి. బట్ వీళ్ళు ఏం చేశారంటే, కవర్ ఉంది కదా, ఈ ప్లాస్టిక్ కవర్ అయితే స్టిక్ చేసి ఇచ్చారనమాట ఇక్కడ, సీల్ ఇవ్వకుండా. సో ఆల్రెడీ దీన్ని బట్టి మనకి ఏం అర్థం చేసుకోవాలంటే, ఇది వచ్చేసి మనకి సీల్ బ్రోకెన్ అనమాట. ఆల్రెడీ ఇది యూజ్డ్ పీస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరో ఆర్డర్ పెట్టుంటారు, బట్ అది వాళ్ళకి వెళ్ళింది. బట్ రిటర్న్ చేసిన పీస్ని మనకి ఇలా పంపించారు. ఇది ఒక నచ్చని విషయం అని చెప్పొచ్చు నాకు. ఓకే, బాక్స్ ఓపెన్ చేస్తున్నాను నేను. బాక్స్ ఓపెన్ చేసి అసలు ప్రోడక్ట్ ఉందా లేదా, లేకపోతే లోపల ఏమైనా సబ్బులు ఉన్నాయా అంటే, ఈ మధ్య ఐఫోన్లకు వస్తున్నాయి అనుకోండి సబ్బులు, ఇందులో అయితే రావు. చూద్దాం ఒకసారి. మనకి హెడ్ ఫోన్సే వచ్చాయి బాక్స్లో, మనకు ఎలాంటి సబ్బు బిల్లలు అయితే రాలేదు. ఇక్కడ హెడ్ ఫోన్స్ ఉన్నాయి. హెడ్ ఫోన్స్ చూడవచ్చు, ఇలా ఈ అట్టపెట్టకైతే పెట్టారు. అండ్ ఇందులో మనకి బ్రైడెడ్ కేబుల్ ఒకటి ఇస్తారు. చూడవచ్చు, మనకి కేబుల్ లెంత్ కూడా చాలా ఎక్కువ అయితే ఉంది. కేబుల్ లెంత్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది అంత ఈజీగా అయితే పోదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి బాక్స్లో కంటెంట్స్ వచ్చేసి ఒక యూజర్ మాన్యువల్ ఉంది. చూసారా ఎంత పొడుగుందో ఇది. ఒక వారంటీ కార్డ్ సంథింగ్ 1 year అని ఉంది. నెక్స్ట్ ఇంకొక పేపర్ వర్క్ అయితే చాలా పొడుగుంది, చూడొచ్చు మీరు. ఇదంతా అడ్వర్టైజ్మెంట్స్ అనమాట. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే, ఈ బాక్స్లో లాస్ట్ ఇక్కడ ఒక మైక్రోఫోన్ అయితే ఉంది. ఇది వచ్చేసి డిటాచబుల్ మైక్ అనమాట. ఇది మనం దీనికి హెడ్ ఫోన్స్కి అయితే ఇక్కడ మనం అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మనం ఏదన్నా వీడియో కాల్స్ కదా, మనకి ఇందులో మంచి విషయం ఏంటంటే, హెడ్ ఫోన్స్లో ఆల్రెడీ మైక్రోఫోన్ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఇంకా ఎక్స్ట్రా క్వాలిటీ కావాలనుకుంటే ఈ మైక్రోఫోన్ని మనం దీనికి ఇలా అటాచ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదనమాట ఓవరాల్గా హెడ్ ఫోన్స్ అయితే. చూడడానికి మనకి లుక్ అయితే ఈ విధంగా ఉంది, చూడొచ్చు మీరు అనమాట. లోపల కుషన్స్ కూడా చాలా బాగున్నాయి, చూడొచ్చు మీరు. ఇయర్ కప్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ ఓన్లీ 3 buttons ఇచ్చారు ఇక్కడ పైన. అండ్ ఇటు సైడ్లో చూసుకుంటే మనకి ఇంకా 2 buttons ఉన్నాయి ఎక్స్ట్రా. కంప్యూటర్ లేదా ల్యాప్టాప్కి మనం కనెక్ట్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా ఈ కేబుల్తో మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కంప్యూటర్ ల్యాప్టాప్ కాకుండా మొబైల్ కనెక్ట్ చేయాలనుకుంటే ఈ విధంగా మనకు OTG కనెక్టర్ అని ఉంటుంది. ఈ కేబుల్ని వచ్చేసి మనం దీనికి కనెక్ట్ చేసి మన మొబైల్కి అయితే Type-C పోర్ట్ ఉంటుంది కదా, అక్కడ పెట్టి కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మన కంప్యూటర్కి కనెక్ట్ చేద్దాం. ఇది నేనైతే ఇప్పుడు కనెక్ట్ చేసేసాను. ఇప్పుడు మనకి ఇక్కడ లైటింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ వచ్చేసి మనకు 3 కలర్స్ అయితే కనిపిస్తున్నాయి. బ్లూ అండ్ రెడ్ అండ్ గ్రీన్ 3 కలర్స్ అయితే ఉన్నాయి. సో RGB లైటింగ్ అన్నారు, మిగతా కలర్స్ ఎక్కడ ఉన్నాయో మరి తెలియదు. RGB అంటే రెడ్ గ్రీన్ బ్లూనే కాదు, మిగతా కలర్స్ కూడా ఫామ్ చేయాలి. అండ్ ఇక్కడ మనకి ఒక బటన్ అయితే ఇచ్చారు కదా, ఈ బటన్లో కూడా మనకి లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. బటన్స్ యూజ్ చేసి మనం ఈ లైట్స్ని అయితే కంట్రోల్ చేయొచ్చు. ఇది ఆఫ్ చేయొచ్చు, ఆన్ చేయొచ్చు ఇలా. అండ్ ఇంకోటి ఏంటంటే సౌండ్ ఆఫ్ చేసుకునేది, అదొక మ్యూట్ బటన్ ఉంది. అండ్ మైక్ మ్యూట్ చేసే బటన్ ఒకటి ఉంది. అండ్ తర్వాత వాల్యూమ్ కంట్రోల్స్ ఉన్నాయి, ప్లస్ మైనస్. దీని స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే మనకి 50mm డ్రైవర్స్తో వస్తుంది ఇది. అండ్ 7.1 సరౌండ్ ఆడియో ఉంది. అంటే మనకి ఏదైనా 8D 3D ఆడియోస్ అన్నీ ఉంటాయి కదా, అవి విన్నప్పుడు మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. అంటే సౌండ్ ఇలా ఇక్కడి నుంచి ఇలా తిరుక్కొని ఇలా వస్తూ ఉంటుంది అనమాట.
మీకు అంటే ఒకసారి వింటే అర్థమవుతుంది. అంటే స్టీరియో ఉంటుంది, స్టీరియో స్పీకర్స్ ఇవి. ఇటు సైడ్ రైట్ లెఫ్ట్ స్టీరియో అంటారు అనమాట. ఇవైతే ఉన్నాయి ఇందులో. సో మనకి ఇది వచ్చేసి నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను. అండ్ ఇందులో ఏంటంటే లెంత్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఒకవేళ మీ హెడ్ అనేది పెద్దగా ఉందంటే మనకి ఈ లెంత్ ఇలా అడ్జస్ట్ చేసుకొని మనం వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి కప్స్ కూడా చాలా బాగున్నాయి. నేను ఇలా పెట్టుకోగానే నాకు ఫుల్ కంఫర్టబుల్గా అనిపించాయి అనమాట. ఓవరాల్గా దీని స్పెసిఫికేషన్స్ అయితే ఇవే అనమాట. దీని రివ్యూ చూసుకున్నట్టయితే మనం మెయిన్లీ మాట్లాడుకోవాల్సింది బిల్డ్ క్వాలిటీ అనమాట. మనకి ఇది అరౌండ్ 2000 రూపీస్లో ఉంది. 2000 రూపీస్లో ఇది బిల్డ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉందని చెప్పొచ్చు. క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఇక్కడ కొంచెం మెటల్ ఉంది అండ్ ఇటు సైడ్ అంతా మనకి ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీలోనే ఉంది. బట్ ఎక్కడ మీకు చీప్ క్వాలిటీ అన్న ఫీలింగ్ అయితే రాదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మంచి విషయం ఏంటంటే లైటింగ్స్ అనమాట. ఇది కొంచెం అట్రాక్టివ్గా ఉన్నాయి మనకి సైడ్కి బోట్ బ్రాండింగ్తో లైటింగ్స్. సో ఇదంతా కొంచెం ప్రీమియం లుక్ వస్తుందన్నమాట. మరి అంత చీప్ క్వాలిటీ హెడ్ ఫోన్స్ లాగా అయితే అనిపించదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్ ఉంది కదా, మనం ఇక్కడ నుంచి మనం మళ్ళీ ఎక్స్ట్రా మనం యూఎస్బి మైక్రోఫోన్స్ అయితే యూజ్ చేయాల్సిన అవసరం లేదు. దీంతో మనం యూజ్ చేసి మనం కాల్స్ అన్ని మాట్లాడుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇది నేను ఆల్రెడీ మ్యూజిక్ తెలుగు సాంగ్స్ అండ్ కొన్ని ఇంగ్లీష్ సాంగ్స్ అన్నీ విన్నాను అనమాట. ఇది పెట్టుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే సౌండ్ అంతా మనకి బ్యాలెన్స్డ్గా ఉంది. అంటే ఒకసారి బేస్ వచ్చి ట్రెబుల్స్ డామినేట్ చేయడం, ట్రెబుల్స్ వచ్చి వాయిస్ వోకల్స్ని డామినేట్ చేయడం, మిడ్స్ హైస్ ఉంటాయి కదా ఇవి ఒకదాన్ని ఒకటి డామినేట్ చేయడం, ఇలాంటివి ఏం లేవు. అంతా బ్యాలెన్స్డ్గా ఉంది. బేస్ అయితే ఉంది బట్ హై ఎక్కువ లేదనమాట. బేస్ ఎంత ఉండాలో అంతే ఉంది, మరీ ఎక్కువ లేదు. మనకి తంబి బేస్ అయితే లేదు, మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేయకండి. ఇందులో మనకి జస్ట్ బేస్ అయితే ఉంది అంతే. అండ్ నెక్స్ట్ మనకి ఇదేంటంటే నా చెవులు మేబీ చిన్నవేమో, ఇది పూర్తిగా కవర్ చేసిందనమాట. ఇది ఆన్ ఇయర్ హెడ్ ఫోన్స్ అంటారు. పూర్తిగా మనకు చెవు అయితే కవర్ అయిపోయింది. ఇందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే లేదు, కానీ ఇది పెట్టుకున్నప్పుడు మనకేంటంటే నాయిస్ అనేది క్యాన్సిల్ చేస్తుంది. అంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంటుంది కదా, అది 80 to 70% అయితే మీకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే వినిపిదు అనమాట. ఇది పెట్టుకుంటూనే మ్యూజిక్ వినాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా పెట్టుకుంటూనే మీకైతే ఏం వినిపిదు. నాయిస్ క్యాన్సిలేషన్ కూడా బాగానే ఉందని చెప్పొచ్చు. అంటే వాళ్ళు మెన్షన్ చేయలేదు బట్ నేనైతే టెస్ట్ చేశాను, బాగానే ఉంది. అండ్ ఇందులో ఏంటంటే మనకి బీజిఎంఐ కూడా నేను ఆర్ట్ చూసాను ఇది పెట్టుకొని, పర్లేదు మనకి సౌండ్స్ అన్నీ క్లియర్గా అయితే ఉన్నాయి. అండ్ మెయిన్లీ మనకు సౌండ్ విషయంలో వచ్చేసి మనకు క్రిస్టల్ క్లియర్గా అయితే వాయిస్ అయితే ఉంది. బట్ ఏంటంటే మనకి ఫుట్ స్టెప్స్ కానీ ఇవన్నీ బాగానే క్లియర్గానే వినిపిస్తున్నాయి. బట్ నాకు నచ్చని విషయం ఒకటి ఉంది ఇందులో, నచ్చింది లాస్ట్లో షేర్ చేసుకుంటాను. సౌండ్ విషయంలో అయితే అంత బాగానే ఉంది. ఇది వచ్చేసి మనకి 3 కలర్ వేరియంట్స్లో అయితే రావడం జరుగుతుంది, బ్లాక్, వైట్ అండ్ గ్రీన్ అనమాట. నేను ఫస్ట్ వైట్ ఆర్డర్ పెట్టాను బట్ నాకు వైట్ ఎందుకో అంత బెటర్ అనిపించలేదు, అందుకే బ్లాక్ తీసుకున్నాను. సో మీ ఇష్టం, మీ చాయిస్ పట్టి ఉంటుంది. అండ్ కొంచెం వైట్ అండ్ గ్రీన్ కొంచెం కాస్ట్లీ అయితే నాకు కనిపించాయి. అంటే కొంచెం ఒక 100-200 ఎక్కువ ఉంది దీంతో పోల్చుకుంటే ప్రైస్. ఇంతవరకు నేను ఇన్ ఇయర్ టైప్ ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా, ఇయర్ ఫోన్స్ వాడి నాకు ఒక్కసారిగా పెట్టుకునేసరికి నాకు కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించింది. బట్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఇవైతే చాలా బాగున్నాయి. బట్ నాకైతే ఏంటంటే నాకు ఇంతవరకు నేను లైట్ వెయిట్గా ఉన్న ఇయర్ ఫోన్స్ యూజ్ చేసేసరికి ఇది ఒక్కసారిగా నా హెడ్ పైన వచ్చేదో కొండ తీసుకొచ్చి వేసినట్టు అయిందనమాట. అలా అనిపించింది. బట్ లైట్ వెయిట్ ఉంది, చాలా లైట్ వెయిట్ ఉంది, మరి అంత వెయిట్ అయితే లేదు, హెవీగా ఏం లేదు, పర్లేదు బాగానే ఉంది. బట్ లాంగ్ రన్లో ఏంటంటే నాకు అనిపించింది ఇయర్స్ ఇలా కవర్ చేస్తుంది కదా, కవర్ చేసినప్పుడు ఎయిర్ లోపలికి వెళ్ళదు. ఎయిర్ లోపలికి వెళ్ళకపోవడం వల్ల ఏంటంటే స్వెట్ వచ్చేస్తుంది అనమాట, హీట్ కూడా జనరేట్ అవుతుంది. ఇవైతే హీట్ అవ్వట్లేదు బట్ మనకి అక్కడ సరౌండింగ్స్లో ఎయిర్ లోపలికి వెళ్ళకపోవడం వల్ల మనకు కొంచెం వామ్ అనిపిస్తుంది. అండ్ తర్వాత ఏంటంటే కొంచెం స్వెట్ వచ్చేస్తుంది అనమాట ఎక్కువ. సో అదొకటి. అంటే ఈ హెడ్ ఫోన్స్ అనే కాదు, మ్యాక్సిమం హెడ్ ఫోన్స్ అన్నీ ఇలాగే ఉంటాయి అనమాట. ఇందులో బేస్ అదంతా ఓకే ఫైన్ బాగానే ఉంది, కానీ నాకు నచ్చని పాయింట్ ఒకటి ఉంది. ఏంటంటే ఈ హెడ్ ఫోన్స్లో మనకి వాల్యూమ్ అనేది మరీ అంతేం అనిపించలేదు, ఎంత ఉండాలో అంతే ఉంది కానీ మరీ ఎక్కువ లేదు. అంటే ఇప్పుడు నార్మల్ ఇయర్ ఫోన్స్లో ఏంటంటే ఇంతవరకు నేను చైనా ఇయర్ ఫోన్స్ వాడి అలవాటు అయిపోయినట్టుంది, మేబీ 50 రూపాయలవి. సో ఇవి ఏంటంటే మనకి సౌండ్ అనేది ఎక్కువ అనిపించలేదన్నమాట. నాకు వాల్యూమ్ ఫుల్ 100% పెంచినప్పటికీ నాకు ఇంకా కొంచెం ఉంటే బాగుండు అనిపించేటట్లు ఉంది. ఒకవేళ ఇంకా వినలేను, నేను స్టాప్ చేయాలి అన్న వాల్యూమ్ అయితే లేదనమాట, నార్మల్గా వినేంత అయితే ఉంది. ఇంకా కొంచెం ఎక్కువ ఉంటే బాగుండు అనిపించింది, అదొక్కటే నాకు కొంచెం మైనస్ అనిపించింది ఇందులో. మిగతా అంతా ఓకే, మనకి ఎక్కడ
కాంప్రమైజ్ అనేది అవ్వలేదన్నమాట వీళ్ళు. అండ్ ఇందులో మనకి మెయిన్లీ డాల్బీ అట్మాస్ ఉంది, డాల్బీ అట్మాస్ సరౌండింగ్ సౌండ్ ఉంది, డాల్బీ అట్మాస్ ఉంది, అండ్ ఆర్జీబీ లైటింగ్ ఉంది, ఇక్కడ ఒక మైక్రోఫోన్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ హెడ్ కుషన్ కూడా చాలా బాగుంది. సో అన్ని మ్యాక్సిమం అన్ని ప్లస్ పాయింట్సే ఉన్నాయి. బట్ వైర్ వచ్చేసి మనకి డిటాచబుల్ కాదు, ఇది వైర్ వచ్చేసి దీనికి ఇట్లా అతుక్కొని ఉంటుంది లోపల నుంచి. మ్యాక్సిమం పాయింట్స్ అని నేను కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా ఏదన్నా ఈ హెడ్ ఫోన్స్ గురించి మీరు కొనాలనుకుంటే సందేహాలు ఉంటే సందేహాలు ఏమన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఇది వచ్చేసి నాకు కొంచెం డిసప్పాయింటింగ్ విషయం ఏంటంటే ఆ సౌండ్ ఒకటి. నెక్స్ట్ ఏంటంటే నాకు యూజ్డ్ పీస్ రావడం వల్ల నాకు కొంచెం ఏమనుకున్నానంటే ఫస్ట్ ప్రోడక్ట్ డ్యామేజ్డ్ అనుకున్నా, బట్ తర్వాత ఓకే పర్లేదు యూజ్డ్ పీస్ వచ్చింది, అదొకటే ప్రాబ్లం. సో ఐఎమ్ ట్రయింగ్ టు రిటర్నింగ్ దిస్ ప్రోడక్ట్ అనమాట. నేను రిటర్న్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇది రిటర్న్ చేసి ఒకవేళ రీప్లేస్ లేకపోతే రిఫండ్ తీసుకున్నాం అనుకున్నాను. నాకు అదొకటే అంటే కొంచెం సాటిస్ఫాక్షన్ అయితే లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎవడో అన్న ప్రోడక్ట్ని మనం వాడడం ఏంది అంటే మనం డబ్బులు ఇచ్చి కొత్తది కొనుక్కున్నప్పుడు మ్యాక్సిమం మనకి సీల్ అయితే ఉండాలి ప్యాకెట్లో, బట్ మనకి సీల్ అయితే బ్రోకెన్ సీల్ అయితే వచ్చిందనమాట. సో అదొక పాయింట్ నాకు నచ్చలేదు. అంటే మీ అందరికీ ఇలాగే వస్తుందని కాదు, బట్ ఏంటంటే అమెజాన్లో ఇలా జరుగుతూ ఉంటే తెలిసిందే కదా. సో అప్పుడప్పుడు ఇలా యూజ్డ్ ప్రోడక్ట్స్ వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు అయితే ప్రోడక్ట్స్ మిస్ అవుతూ ఉంటాయి, కొన్నిసార్లు బ్రోకెన్ ప్రోడక్ట్స్ వస్తూ ఉంటాయి. బట్ పర్లేదు, మనకి అమెజాన్లో ఏంటంటే ప్రోడక్ట్స్కి ఏ ప్రోడక్ట్ వచ్చినా కూడా వాళ్ళ కస్టమర్ సర్వీస్ వాళ్ళని మనం కాంటాక్ట్ అయ్యామంటే మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనకు ప్రోడక్ట్ రిటర్న్ ఆర్ రిఫండ్ అనేది వాళ్ళు ఈజీగానే చూసుకుంటారు, ప్రాబ్లం అయితే లేదు ఎక్కడ. సో ఒకసారి నేను దీన్ని రీప్లేస్ అలా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను, చూడాలి ఇంకా. సో ఓవరాల్గా ఇదన్నమాట నా రివ్యూ. బోట్ ఇమ్మోర్టల్ 1000D ఇవి హెడ్ ఫోన్స్ అనమాట, ఇలా ఉన్నాయి. సో ఓకే పర్లేదు. ఈ హెడ్ ఫోన్స్ ఎలా ఉన్నాయి మీరు తెలుసుకున్నారనుకుంటున్నాను. సో ఒకవేళ కొనాలనుకుంటే మీరు కింద లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో నేను ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేయండి. కొనాలనుకుంటే కొనండి, లేకపోతే లేదు. ఇదనమాట. ఇదైతే స్పాన్సర్డ్ వీడియో అయితే కాదు, ముందే చెప్తున్నాను. ఎందుకంటే ఇదంతా నేను నా డబ్బులతో కొనుక్కొని వీడియో చేస్తున్నాను. సో ఇదనమాట మనకి వీడియో అయితే. ఎలా ఉంది, ఇది నచ్చిందా నచ్చలేదా, మీ ఒపీనియన్ ఏందో చెప్పండి. నాకైతే పర్లేదు, నచ్చింది. మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ ప్రోడక్ట్తో మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. This is Sumant. Always keep smiling. I will see you in my next video. Until then, take care. Bye bye.